హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ వదినా మర్దల్ సరదా వ్లాగ్ వచ్చి నైన్త్ డే వ్లాగ్ అనమాట. నైన్త్ డే సాల్తీ అక్క మస్తు చెప్పిన ఒకప్పుడు ఎప్పుడో పూజ అయిపోతే ఇప్పుడు వ్లాగ్ వేసుకుంటా ఇంకా నైన్త్ డే వ్లాగ్ అంటున్నావా అనేసి అనుకుంటుండొచ్చు. కానీ ఏం చేద్దాం, గట్లా అయిపోయిందనమాట. ఏదో సరేలే, లేట్ అయిపోయినా సరే చూసే వాళ్ళు కొంతమంది అని ఉంటారు కదా. సో అయ్యో ఏమైంది, ఇంకా 9వ రోజు 10వ రోజు 11వ రోజు వీడియో వేయలే అనేసి వెయిట్ చేసే వాళ్ళ కోసం వేస్తున్నా. ఇక తిట్టుకునేటోళ్ళు ఎప్పుడో అయిపోయిన పూజలు వ్లాగులు అందరూ వేసినాడు, మా గౌతమక్కకి ఇప్పుడు వేసిందని అనుకుంటారు కదా. ఏదో కొంతమంది అయితే ఇంకా లేట్ అయినా సరే మా అక్క వేస్తే చూస్తాం అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అనమాట. సో ఫస్ట్ 9th డే బయట అన్నప్రసాదం వ్లాగ్ అనమాట ఇదైతే. ఆ రోజు ఇంటర్వ్యూ కోసం వైషు వాళ్ళు ఇటు వచ్చినుండే, ఇంకా ఇంటర్వ్యూ అయింది, స్టార్ట్ అయింది. మళ్ళీ మన వైషు మన అమ్మవారి ఇంటర్వ్యూ అండ్ మన ఇంటర్వ్యూ కోసం అయితే వచ్చేసింది. ఐ డ్రీమ్లో అయితే వీడియో వస్తుంది చూడండి, చాలా మంచిగా ఉంది. మొత్తం అందరూ కంటిన్యూగా చూడండి. థ్యాంక్ యూ. ఇగో మా అత్తమ్మ పెంటమ్మత్తమ్మ మమ్మీ వీడియో కాకపోయినా కూడా అట్లా హెల్ప్ చేస్తుంది మా కోసం. ఇక అమ్మకు వంట సెక్షను, అక్క నైవేద్యం సెక్షను, పళ్ళు సడుగురు సెక్షను. ఇక నవీన్ వాళ్ళ మమ్మీ హాయ్ చెప్పాలి. అయ్యో హాయ్ చెప్పవా. హాయ్ నారడకపల్లె హాయ్ బాయ్. మేము పోతున్నాం. హాయ్ అత్తమ్మ బాయ్. మంచిగా ఏ వంటలు టేస్ట్. ఇంకోటి టీ పెట్టా రుతి మొక్కు పెట్టు కూర్చోబెట్టేదండి. ఇవాళ అమ్మవారికి రెడ్ కలర్ కట్టిస్తాం. డన్ పాప. అమ్మో అమ్మలే పాప. పోయినసారి కడుపులో ఉండి ఇప్పుడు ఆ దగ్గరికి పోయి ఆడుతున్నాడు. మొక్కు 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 చూసే మొక్కు మొక్కు అన్నీ మొత్తం అంతా రాసుకుంటుంది. దక్షిణాజనే శరదృతో ఆశ్వయుజ మాసే శుక్లపక్షే దుర్గాష్టమ్యాం వాసరః వాసరస్తు. భౌమవాసరజిత్వాజాం శుభవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాజామస్యాం శుభతిథౌ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఆదిమధ్యాంతర్హితస్య అకార ఉకార మకారస్వరూపస్య శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవత అనుగ్రహ ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ మనోభీష్ట సిద్ధ్యర్థం సత్కాలే సవిద్యా సుగుణ జీవన సుత్సంపన్న అనుగ్రహ సిద్ధ్యర్థం మావా ఇదకం సర్వం విశ్వభూతాన్యావః ప్రాణావా ఆపః పశవ ఆపో నమాపో మృతమాపః సంరాడాపో విరాడాపః పురాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపః యదోగష్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్సు వరాపహోం గంగే జమునే చైవ దక్షిణలో వేయండమ్మ. ఓం అసునీతే పునరస్మాదుదక్షః ప్రాణవిహనో దేహి భోగం జియోత్పశ్యేమ సూర్యముత్తరం అమరపదే మృగదానమస్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపత్ప్రాణముపక్కజతే స్వామి సర్వజగన్నాథ యావత్ పూజావసానకం యావత్తం ప్రీతిభావేన బిందేస్మిన్ కలశేస్మిన్ ఓం స్థిరో భవ వరదో భవ అవకుంఠితో భవ ప్రసీద ప్రసీద ప్రసీద. మళ్ళీ అమ్మవారి దగ్గర వెంకటేశ్వర నమః. ఓం రాహవే నమః. ఓం కేతవే నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం అగ్నదే నమః. ఓం యమాయ నమః. ఓం నిరుతజే నమః. ఓం వరుణాయ నమః. ఓం కుబేరాయ నమః. ఓం ఈశానపాలకాయ నమః. సర్వదేవస్తుతాయ నమః. సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం దుర్గాదే నమః. శుద్ధోదకస్థానం సమర్పయామి. పంచామృతస్థానం
కొంచెం నీళ్ళ చుక్క చల్లి అమ్మవారిని పంచామృతంతో అగ్నే త్వం వారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా తోష్ట పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాజతనజా దశంయోః విశ్వాని నో దుర్గః జాతవేదస్తిన్ ఏవానో ఊర్వే ప్రదను సహస్రేణ శతేన చ యా శతేన ప్రదనోషి సహస్రేణ విరోహసి తస్యా ఆస్తే దేవీష్టకీ దిధేమ హవిషా భజం. गन्धैः सुसंयुतः आघ्रेण सर्वदैवानां भूतानां पानां व्यानां दानां ब्रह्मणे नमः देवपाणि पूर्णसमायुक्तनाय मन्दिराणि काचूर्णसमायुक्तं ताम्बूलं दुर्गा माता की जय, महाकाली की जय, छत्रपति शिवाजी महाराज की जय, सर्वैश्वर्य भगवती माता की जय. హారతి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. జాగ్రత్త, నిదానంగా తీసుకోండి. పువ్వులు అక్షంతుల చేతులకు సకారిణి సర్వహిత ప్రదే దేవి శుభ ఫలే అహకామినం కృత్వా దుర్గాదేవి నమోస్తుతే. కార్యకర్త హితం చైవ. అమ్మవారు ఎంత చిత్రమైనటువంటి మనతో ఆటలాడుకుంటారో అమ్మవారు అది ఆమెకే చెల్లు, అది మనకి సాధ్యం కాదు. మచ్చుకి 2 విషయాలు చెప్పి ఈ అమ్మవారి కార్యక్రమంలో చేద్దాం. నిన్న సాయంత్రం అంటే ఆ అమ్మవారి యొక్క ఆ తారతమ్యత, తల్లి మాతృకతత్వం గురించి చెప్తున్నాను. నిన్న సాయంత్రం ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత నేను వెళుతూ ఉంటే నా అక్కడ పాదరక్షలు పెట్టుకుంటాను కదా, ఆ పాదరక్షల మీద 50 రూపాయలు ఉంది. నాకు తెలియదు, సరేలే 50 రూపాయలు తీసుకొని కళ్ళకు అద్దుకొని నేను బయలుదేరి వెళ్ళిపోయాను. వెళుతూ ఉండ ఒక సిగ్నల్ దగ్గర నేను ఆగాను. ఆగితే అక్కడ పాపం చాలా బీదగా ఉన్నటువంటి ఒక ముసలావిడ ఆ సిగ్నల్లో నాకు ఎదురైంది. పాపం మనం 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తాంగా, మనం ఆ బ్యాగ్లోంచి చూశాను ఏమైనా ఉందేమో అని చూస్తే అసలు నాకు ఆ 50 రూపాయలు, నేను ఇక్కడ నా పాదరక్షల మీద ఉన్నటువంటి 50 రూపాయలు చూశాగా, అది 50 రూపాయలు తీసుకొని ఆ తల్లికి ఇచ్చా. ఆ తల్లి చాలా సంతోషించింది. స్వామి దాంట్లో నమస్కారం పెట్టుకొని వెళ్ళింది. అమ్మవారు ఆ 50 రూపాయలు ఆమెకి ఇవ్వమని నాకు చెప్పింది, నేను ఇచ్చాను. ఆమె దానితో సంతోషపడింది. ఆమె సంతోషంగా నవ్వింది అన్న సంతోషం నాకెంతో చాలా ఆనందం వేసింది. అలా ఈరోజు నేను పూజకు వచ్చినప్పుడు నాకు రాగానే ఈరోజు నేను దారిలో వస్తూ ఉండగా ఏం చెప్పాలి, ఈరోజు చెప్పాలంటే శాస్త్రపరంగా కాస్త మనకు అర్థమయ్యేలాగా చెప్పాలిగా. ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ దంపతులని, వెంకటేష్ దంపతులనే అమ్మవారు ఎందుకు కూర్చోబెట్టారు అనేది రాగానే నాకు చాలా సంతోషం వేసింది. మా వెంకటేష్ ఎదురవగానే స్వామి నేను పలకరించే వెంకటేష్ ఈరోజు నన్ను పలకరించి నాతో మాట్లాడి మీరు ఇలా చెప్పాలి, మాకు అలా చెప్పాలి, మాకు ఇలా ఉండాలి, తను చేసిన పూజా విధానం కైంకర్యం చూడగానే నాకు అనిపించింది, అరే అమ్మవారు ఈరోజు వెంకటేశ్వర కూర్చోబెట్టుకున్నారేమో పూజకి అని. అంటే అమ్మవారి తత్వము మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం ఇలా చెయ్యాలి అని, అమ్మవారు దానికి ఇంకో ఏదో ఒకటి అనుకుంటారు ఇలా కాదు అని. కేవలం మనము నామమాత్రకం అంతే, మాది ఇంకా తోపు. కాబట్టి అమ్మవారు చెప్పినట్టు ఈ కార్యక్రమం ఇంత ఆనందంగా జరిగింది అంటే కారణం ఆ దుర్గాదేవి. ఈ 2 విషయాలు చెప్పి మిగతా కార్యక్రమం ఆరంభం చేద్దాం అనుకున్నా. అయితే ఈ దుర్గాష్టమి నాడు దుర్గా అన్న శబ్దానికి అర్థం, దుర్గా అంటే దుహు అన్న శబ్దానికి పాపము, గా అన్న అక్షరానికి పాపాన్ని తొలగించడం. అంటే దీనికి అర్థం ఏం లేదు. దుర్గా అంటే దుహు అంటే మన దగ్గర ఉన్న పాపం, గా అంటే తీసేయడం. ఈ యొక్క తీసేటటువంటి శక్తికి మహాదుర్గా, శ్రీ దుర్గా, విద్యాదుర్గా, అపరదుర్గా
వాణి దుర్గా, ఇలా ఎన్ని రకాలుగా పరుచుకుంటా. నేను మనకు అర్థమయ్యే విధానంగా చెప్తాను. అమ్మవారికి వాహనం ఎవరు? దుర్గాదేవికి సింహమా? సింహం. అమ్మవారికి దుర్గాదేవికి వాహనం సింహమేనా? సరిగ్గా చెప్తున్నారా మీరు? లయన్ అంటే సింహం కదా. సింహమే కదా, అంతే కదా. మరి ఇక్కడ పులి ఎందుకు ఉంది? ఈడ నించుండి